అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారు ప్రేమ్ గాస్పెల్ వాయిస్ ఛానల్. ఈరోజు యేసుక్రీస్తు దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆయన మాటలో ఎంత శక్తి అయితే ఉందో ఆయన వస్త్రపు చెంగులో కూడా అంతే శక్తి ఉంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదన్న విషయాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటి ఆ స్టోరీ అంటే, యేసుక్రీస్తు వారు సువార్త నిమిత్తమై అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త చెప్తూ తిరిగి వస్తూ ఉంటాడనమాట. అయితే ఒక 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఆమె యొక్క రక్తస్రావం నిమిత్తమై అనేక ప్రాంతాలకి, అనేక హాస్పిటల్స్కి, అనేక రకాలైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నా కానీ ఫలితం లేకపోయింది. ఇంకా నన్ను ఎవరు బాగు చేసేవారు ఉన్నారా లేరా అని ఆవిడ జీవితం ఎంతో సతమతం అయిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఎవరో ఒక పాస్టర్ గారు టైపు యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ, అదేవిధంగా యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలు, స్వస్థతల్ని, అద్భుతమైనటువంటి కార్యాలని చెప్పుకుంటూ ఉన్నారనమాట. అయితే అది ఎలాగో ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చెవిలో పడిపోతుందన్నమాట. అయితే ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఒకటి అనిపించింది, ఒకవేళ నాకు జరిగినటువంటి ఈ యొక్క అనారోగ్యం, నాకున్నటువంటి ఈ యొక్క బాధ, నాకున్నటువంటి మానసిక క్షోభ ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నయమైపోతుందేమో అని హృదయంలో ఒక చిన్న విశ్వాసం కలిగించింది. ఆ విశ్వాసం కలగడంతోనే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమె తీసుకురాబడుతుందన్నమాట. ఆ విశ్వాసం కారణం చేతనే ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే స్వస్థత కలుగుతుంది అని ఆవిడ భావించి యేసుక్రీస్తు వారు ఏ మార్గంలో వెళ్తున్నారో ప్రతి ఒక్కటి ఆమెను గమనిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారిని చేరాలి, యేసుక్రీస్తు వారికి నాకున్నటువంటి బాధ చెప్పుకోవాలి, కనీసం ఆయన నా ముందు జాలిపడి, నా యందు జాలిపడి నన్ను స్వస్థపరుస్తాడేమో అని చాలా విశ్వాసం కలిగి ఆ స్త్రీ చాలా ఆతృతగా యేసుక్రీస్తు వారిని చూడాలని అనుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఆ సమయం రానే వచ్చింది. యేసుక్రీస్తు వారు దారి వెంబడి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట. అయితే యేసుక్రీస్తు వారి చుట్టూ అనేక మంది జన సమూహం అంతా కూడా ఆ యేసుక్రీస్తు వారి పైన పడుతూ ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క ఎవరైతే 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ ఒక్కసారిగా యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకుందంట. ఇంకంతే, ఏ మాత్రం ఆలస్యం లేదు. క్షణంలో ఆవిడ 12 సంవత్సరాల నుంచి ఏ రక్తస్రావంతో బాధపడుతూ ఉందో, ఆ యొక్క రక్తం 12 సంవత్సరాలుగా అలా పోతూ ఉందో, ఒక్కసారిగా యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగు పుట్టుకున్న వెంటనే ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయిందనమాట. 12 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి బాధతో, విపరీతమైనటువంటి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వస్త్రపు చెంగును పట్టుకున్న వెంటనే ఆవిడ 12 సంవత్సరాలకు ఉన్నటువంటి వ్యాధి ఒక్కసారిగా స్వస్థపరచబడింది అనమాట. స్వస్థత గురైంది. చాలా సంతోషంగా ఇంకా ఆ వ్యక్తి ఇలా అనుకుంటూ ఉంటుంది అనమాట, నేను 12 సంవత్సరాలుగా ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది వైద్యులకి, నాటు వైద్యానికి చాలాసార్లు వెళ్ళాను, నాకున్నదంతా కూడా ఈ 12 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేశాను, కానీ నాకు మాత్రం ఎవ్వరు స్వస్థతని ఇవ్వలేకపోయారు. కానీ ఈయన ఎవరో నేను చూడలేదు, ఎప్పుడూ చూడలేదు, కానీ విన్నదన్నమాట. ఆ విన్ననే నేను యేసుక్రీస్తు గురించి విన్నాను, నేను ఎలాగైనా సరే నా బాధను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఎలాగైనా సరే నాకున్నటువంటి ఈ రోగాన్ని ఆయన ముందు బయట వెయ్యాలి అని ఆలోచన చేసిన వెంటనే అప్పుడే ఆమెకు సగం స్వస్థత కలిగిపోయింది అనమాట. ఇంక ఎలాగైతే యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఎలాగైనా సరే నేను స్వస్థపరచబడాలి, నేను స్వస్థతకు కారణభూతులుగా ఉండాలని అనుకుంది కాబట్టి వెంటనే యేసుక్రీస్తు వారు ప్రాంతాన్ని ఎరగలిగింది. యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి ఆ యొక్క మార్గాన్ని తెలుసుకోగలిగింది. ఆ తెలుసుకోవడానికి కారణం కాకుండా యేసుక్రీస్తు వారిని దగ్గరికి వెళ్ళడం కాకుండా ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముట్టిన వెంటనే ఆమె 12 సంవత్సరాలుగా ఏదైతే రోగంతో బాధపడుతుందో అటువంటి రోగం వెంటనే యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగులోనే అంత శక్తి ఉందని గ్రహించింది. ఎలా అయినా సరే నాకు ఈ యొక్క స్వస్థత కలగాలి అనే ఆలోచన చేసింది కాబట్టి ఆమె యొక్క విశ్వాసమే ఆమె యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసింది. ఈ రోజున యేసుక్రీస్తు వారు మాట విని అనేక దెయ్యాలు వదలగొట్టడం మనం చూస్తూ ఉంటాము. ఆయన మాట ద్వారా అనేక స్వస్థతలు కలగడం మనం చూస్తూ ఉంటాము. ఆయన పట్టుకున్న వారు అనేక మంది ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా మారిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాను. కానీ యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగు పుట్టుకొని స్వస్థపరిచినటువంటి ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మాత్రం ఆ స్త్రీగా మనము
గమనించుకోవచ్చు అనమాట. ఈ రోజున నీకున్నటువంటి రోగం ఏదైనా సరే, నువ్వు ఒకవేళ ఎటువంటి విధమైన బాధతో, ఒక మనుషులకు తెలియజెప్పినటువంటి బాధ మీరు బాధపడుతున్నా సరే, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మీకు స్వస్థత కలుగుతుందని, మీకు ఆరోగ్యం వస్తుందని, మీ కుటుంబంలో ఆశీర్వాదం కూడా వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి వస్తారా యేసుక్రీస్తు దగ్గరికి, మీకున్నటువంటి బాధలన్నీ తీరిపోతాయి. ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారా, మీకున్నటువంటి నష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట. ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారా, మీకున్నటువంటి ప్రతి మానసిక క్షోభను యేసుక్రీస్తు వారు ఈరోజు తీర్చబోతూ ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.